ఆపండి. ఈ రాక్షస రాజు భస్మాసురుడు కాదని ఆ రాక్షస వైర్యాన్ని శ్రీహరిని పూజిస్తారా? ఎంత ధైర్యం మీకు? ఒరే భస్మాసురా, నీ ఆగడానికి అంతే లేకుండా పోతుంది. బలగాలంతా వెర్రవేగుతుందా? అమాయకమైన ప్రజల్ని మునుల్ని బాధకి గురి చేస్తున్నావు. నీ పాపం పండే సమయం ఆశ్రమైందిరా భస్మాసురా. ఆపద్ బాంధవైన శ్రీహరి నిన్ను అంతం చేయక మానడు. గుర్తు పెట్టుకో భస్మాసురా, గుర్తు పెట్టుకో. శ్రీహరి చేతుల్లోనే ఉంది. ఎవరు ఆ మాయావి శ్రీహరి నన్ను అంతం చేసే? తరతరాలుగా మా రాక్షస జాతికి బద్ధ శత్రువైన శ్రీహరిని నేనే అంతం చేసేదా? మా రాక్షస జాతి గర్వించేలా చేసేదా? దీనికంటే ముందుగానే మరింత శక్తివంతుడిని కావాలి. శ్రీహరి దేవతలు నా పాదాక్రాంతుల్ని చేయవలే. సమస్త లోకాలు ఈ భస్మాసురుడి పేరు వినగానే హడలిపోవలే. భక్తసులుడైన పరమేశ్వరుని కఠోర తపస్సుతో ప్రసన్నం చేసుకుని వరములను పొందవలే. ఓం నమః శివాయ, 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 భక్త భస్మాసుర, నీ భక్తికి మెచ్చితిని, ప్రసన్నుడైతిని. స్వామి పరమేశ్వర, ఇన్నాళ్ళ కరుణించావా స్వామి నీ భక్తుడిని? నీ భక్తికి మెచ్చితిని, ప్రసన్నుడైతిని. ఏ వరం కావాలో కోరుకో, తప్పక ప్రసాదిస్తాను. వారు భస్మం అయ్యేలా వరాన్ని ప్రసాదించండి స్వామి. తదాస్తు. స్వామి, మీరిచ్చిన వరాన్ని ఒకసారి పరీక్షించుకోవాలని కుతూహలంగా ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఎవరూ లేరు, మీరు తప్ప. అంటే ఏమంటావు భస్మాసురా? అవును స్వామి, నా చేతిని మీ తల మీద పెట్టనివ్వండి స్వామి. వద్దు భస్మాసురా, వద్దు స్వామి. ఒక్కసారి స్వామి నా చేతిని మీ తల మీద పెట్టనివ్వండి స్వామి. వద్దు భస్మాసురా, వద్దు స్వామి. ఒక్కసారి స్వామి. వద్దు భస్మాసురా, వద్దు భస్మాసురా. చూసావా లక్ష్మి, కాలం ఎలా మారిపోయిందో. భక్తుడే భగవంతుడిని పరీక్షిస్తున్నాడు. ఏమైంది స్వామి? శివుని కొరకు ఘోర తపస్సు చేసిన ఆ భస్మాసురుడు శివుని నుండి ఒక వరాన్ని పొందాడు. ఏ వరం కోరాడు ఆ భస్మాసురుడు? తను ఎవరి తల మీద తన కుడి చేతిని ఉంచుతాడో వారు భస్మం అయ్యేలా వరాన్ని పొందాడు లక్ష్మి. ఆ వరాన్ని ఇప్పుడు స్వయంగా ఆ పరమేశ్వరుని మీదే ప్రయోగించడానికి శివుని వెంటబడుతున్నాడు. అయ్యో, ఆ దేవాది దేవుడైన ఆ శంకరునికి ఎంత కష్టం వచ్చిందో. ఈ సంకట పరిస్థితిలో మీరు ఎలాగైనా ఆ శంకరునికి రక్షించాలి స్వామి. ఎంత జరుగుతున్నా మీరు ఎలా వెన్నుకుంటున్నారు స్వామి? ఆందోళన పడుకు లక్ష్మి, ఆందోళన పడుకు. ఆ భస్మాసురుని పాపం పండే సమయం ఆసన్నమైంది. నువ్వే చూస్తూ ఉండు. ఎవరి అదిలోక సుందరి తొలిచూపులోనే మనసును దోచుకుంది అనింది. సుందరి, ఎవరి నీవు? నీ పేరేమిటి? నా పేరు మోహిని. ఇంతకు మీరే? నేనా, రాక్షసరాజు భస్మాసురుని. మీరేనా భస్మాసుడు అంటే? భస్మాసుడు అంటే భయంకరంగా ఉంటారనుకోండి, మీరేంటి ఇంత అందంగా ఉన్నారు? మోహిని, తొలిచూపులేనే నా మనసును దోచుకున్నావు. నిన్ను నా దేవిరిగా చేసుకోవాలని కోరికగా ఉంది. ఏమంటావు మోహిని, నేను నీకు నచ్చలేదా? అలా అని కాదు, భస్మాసుడు మీరు చాలా అందగాళ్ళు, కానీ
నాకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా ఇష్టం. నా కాబోయే భర్త నాట్యకరుడు కావాలనే నా కోరిక. మగవాళ్ళకే ఉంటాయా కోరికలు స్వామి? ఆడవాళ్ళకు ఉండవా? ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. అయితే నేను చేసినట్లు చేస్తే నేను నాట్యం చేసినట్లు చేస్తే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అవునా? నిజంగానే పెళ్లి చేసుకుంటావా? నిజంగా. మొదలు పెడదామా? సరే. పిల్లలకు ధన్యవాదాలు.